అందరికీ నమస్కారం అండి. వంగలపూడి అనిత గారు, రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు, ఈ రోజున మీకు ఆ పదవి ఎందుకు ఇచ్చారు, ఏ రకంగా ఇచ్చారు, ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఈ రోజున మీకు ఆ పదవి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇచ్చారనేది మీరు ఆలోచించాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పేరుతో అక్కడ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి హోమ్ మినిస్టర్ ఇచ్చారు. వాళ్ళిద్దరిని కూడా ఒక 2.5 సంవత్సరాలు హోమ్ మినిస్టర్గా మరి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. అదే ఈక్వేషన్ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పాటిస్తూ ఈ రోజున మాదిగ సామాజిక వర్గం అయినటువంటి మీకు ఈ యొక్క హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. మీరేం మాట్లాడుతూ ఉన్నారు? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క సామాజిక న్యాయం పేరు ఏదైతే ఉందో అట్టడుగున్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఒక ఉన్నతమైన పదవి, హోమ్ మినిస్టర్ పదవి అయినా సరే, ఉప ముఖ్యమంత్రి పదవులైనా సరే, ఇవన్నీ కూడా అన్ని సామాజిక వర్గాలకి అందాలని ఒక లక్ష్యంతో ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, ఓసీలకి అందరికి కూడా మరి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. అలాగే ఎస్సీలకి మరి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చినటువంటి ఏ పదవి అయితే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష ఈ రోజున మీకు హోమ్ మినిస్టర్ పదవి. మీరా జగన్మోహన్ రెడ్డి గారి గురించి పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే అంటారు. ఆ ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే భిక్ష వల్లనే ఈ రోజున మీరు హోమ్ మినిస్టర్ అయ్యారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వంగలపూడి అనిత గారు, రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనే మీరు చూస్తూ కాపీ పేస్ట్ పరిపాలన మీరు చేస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు, నవరత్నాలు వాటన్నిటిలో కూడా పేర్లు మార్చి అమ్మఒడేమో తలకు వందనం, రైతు భరోసా ఏమో అన్నదాత సుఖీభవ, అలాగే మీరు పెట్టినటువంటి ఆ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు అన్నీ కూడా ఈ రోజున పేర్లు మార్చి మీరు ఇస్తూ ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు క్రియేటర్, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన దక్షకుడు, పరిపాలన రాజనీతి కలిగిన వ్యక్తి. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. నాకు 74 సంవత్సరాలు, నాకు 30 సంవత్సరాల పైనే రాజకీయ అనుభవం, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. నేను విజనరీ అని చెప్పుకుంటే సరిపోదు. 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఈ రాష్ట్రం పరిపాలించాలి, 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కొత్త సంస్కరణలు తీసుకురావాలి, 5 సంవత్సరాల కాలంలో ఈ యావత్ భారతదేశంలో ఎవరు తీసుకురానటువంటి కొత్త పరిపాలన, ప్రజల వద్దకే పరిపాలన, సచివాలయాలు పెట్టించారు, ఇంటింటికి రేషన్ పంపించారు, ఇంటింటికి పెన్షన్ పంపించారు, ఇంటింటికి క్యాస్ట్ ఇన్కమ్ అన్ని ప్రతిది కూడా ప్రజాదళిక పరిపాలనగా ఇంటింటికి పంపించారు. ఈ రోజున రేషన్ ఇంటికి వస్తుందంటే, ఈ రోజున పెన్షన్ ఇంటికి వస్తుందంటే, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రజలు సుఖపడి ప్రజలు కూడా ఆలోచన విధానంలో ఉద్యోగాలు వాళ్ళు కల్పించారంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6,50,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. మీరు ఈ 40,000 విజనరీ 45,000 ఉద్యోగాలు తప్ప ఇంతవరకు కూడా తన జీవితంలో కనీసం 1,00,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు 6,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు, ప్రైవేటు ఉద్యోగాలు సుమారు ఒక 6 లక్షల పైన ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిన. మీరు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేని ఇంకోసారి అనొద్దు, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేని ఇంకోసారి అనొద్దు. ఆఫ్టర్ ఆల్ కాదమ్మా, ఇవన్నిట్లు కూడా సృష్టించిన సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు. ఆఫ్టర్ ఆల్ కాదమ్మా. ఈ రోజున మీరు ఏదైతే మీరు చెప్పుకున్నటువంటి పథకాలన్నిట్లు కూడా వాటన్నిటికి బొట్టు కోసి పేరు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆఫ్టర్ ఆల్ కాదమ్మా. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకి అందవలసినటువంటి ఆరోగ్యపరమైనటువంటి మెడిసిన్లు అన్నిట్లు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి 3 సంవత్సరాల్లో తను ఏంటో నిరూపించుకున్నాడమ్మా. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆఫ్టర్ ఆల్ కాదమ్మా, గుర్తుపెట్టుకోండి.
గుర్తుండగా నా మేధగా జగన్మోహన్ రెడ్డి, పులివెందుల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు.